రేపు ఆదివారము, అలానే పుష్యమి నక్షత్రం కూడా. అయితే పుష్యమి నక్షత్రం ఆదివారంతో కలిసి రావటం చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు. మరి రేపు పుష్యమి నక్షత్రం ఆదివారం రోజున తమలపాకు ఉప్పుతో ఏం చేస్తే మన యొక్క దరిద్రం అనేది పూర్తిగా తొలగిపోతుందో, అలానే ఎంతటి చెడు కన్ను దృష్టి దోషం ఉన్నా తొలగిపోయి చెడు కన్ను నుండి బయటపడతామో తెలుసుకుందాం. ఈ దృష్టి దోషం, నరదృష్టి, నకారాత్మక శక్తి మనపై, మన కుటుంబంపై ఉంటే గనక మన చేతిలో చిల్లి గవ్వ మిగలదు. దరిద్రం మన వెంబడే ఉంటుంది. దశ అనేది మన దరిదాపుల్లో కూడా ఉండదు. మరి ఆ చెడు దృష్టి దోషాల నుండి తొలగించి లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహించాలి అంటే రేపు ఆదివారం పుష్యమి నక్షత్రం రోజు ఉప్పు అలానే ఒక తమలపాకుతో ఈ పరిహారం చేయండి. ఉప్పు తమలపాకు అనేది చాలా శక్తివంతమైనటువంటిది. తమలపాకు దైవాంగికమైనటువంటిది. తమలపాకులో 3 దేవతలు కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది. అలానే ఏ పూజ వ్రతం చేసినా ముందుగా తమలపాకులో పసుపు వినాయకుడిని గౌరమ్మను చేసి పూజించాకే వ్రతాన్ని, పూజలను, అలానే మిగతా కార్యక్రమాలను మొదలు పెడుతూ ఉంటాము. మరి అంతటి పవిత్రమైనటువంటి తమలపాకుతో చేసే ఈ ఒక్క పరిహారం అనేది ఖచ్చితంగా మన జీవితాన్ని మారుస్తుంది. ఉప్పు అనేది చాలా శక్తివంతమైనటువంటిది. ఉప్పు అంటే లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము. దొడ్డుప్పు సముద్రం నుండి ఉద్భవిస్తుంది. లక్ష్మీదేవి కూడా క్షీరసాగర మదనం జరిగాక ఆలాహలం అమృతంతో పాటు కొన్ని వృక్షాలు, అలానే కొన్ని వస్తువులతో జన్మించారు. కాబట్టి సముద్రంలో జన్మించిన లక్ష్మీదేవికి సముద్రం నుండి వచ్చే రాళ్ళ ఉప్పు అంటే మహాప్రీతికరమని శాస్త్రాలు, పురాణాలు వివరిస్తున్నాయి. అందుకే రాళ్ళ ఉప్పుకి అంతటి ప్రాముఖ్యత. రాళ్ళ ఉప్పుని అధికంగా ఏ ఇంట్లో అయితే వాడుతారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది అని, డబ్బుకి లోటు అనేది ఉండదు అని శాస్త్రం చెబుతుంది. అంతేకాదు ఉప్పు అధికంగా ఏ ఇంట్లో అయితే పరిహారాలకు ఉపయోగిస్తూ ఉంటారో ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తి, అలానే మనకు ప్రతికూల శక్తులు అనేవి ఉండవు. మనకు ప్రతికూలంగా మాట్లాడే వ్యక్తులు కూడా ఉండరు. అంటే అందరూ మనకు అనుకూలంగానే ఉంటారు. ఇంట్లో గొడవలు, ఆర్థిక సమస్యలు రావు. ఉప్పుని వారానికి ఒకసారి అంటే మంగళ లేదా శుక్రవారం రోజుల్లో నీటిలో వేసి ఆ నీటితో ఇల్లుని తుడవాలి. అలా తుడిస్తే మనకు ప్రతి ఒక్కరు కూడా అనుకూలంగా మారుతారు. అంటే ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు మనం ఏదైనా మంచిని చెబుతున్నప్పుడు వినకపోవటం, చెడు దారిల్లో నడవటం, వారు ఎప్పుడు ఒంటరిగా ఫీల్ అవ్వటం వంటి కొన్ని లక్షణాలను చూస్తూ ఉంటాము. అలాంటి సమయంలో మనం చెప్పిన వారు వినే స్థితిలో ఉండరు. అలాంటి సమయంలో దొడ్డుప్పుని ఇలా ఇల్లు తుడిచే నీటిలో వేసి తుడవటం వల్ల వారు మనకు అనుకూలంగా మారుతారు. చెప్పిన మాట వింటారు. వారికి ఉండే నెగిటివిటీ తొలగిపోతుంది. వారు చాలా యాక్టివ్గా, చాలా బాగా ఉండగలుగుతారు. ఇక అలానే ఇంట్లో డబ్బు సంపాదించే వ్యక్తులు అంటే ఇంటి యజమాని కావచ్చు లేదా యజమానురాలు కావచ్చు, ఎప్పుడు అనారోగ్య సమస్యలతో బాధపడటం, డబ్బు చేతిలో నిలవట్లేదు అని బాధకు గురవుతూ ఉండటం వంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే అంటే ఖచ్చితంగా ఇంటి యజమానిపైనే లేదా డబ్బుని సంపాదించే వారిపైనే ఎక్కువ నెగిటివిటీ ఉంటుంది. వారిపైనే చెడు దృష్టి, దుష్టశక్తి ప్రభావాలు, నరదృష్టి కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారికి ఈ యొక్క చిన్న పరిహారాన్ని పాటించమని చెప్పండి లేదా పాటించండి. అది ఎలా అంటే ఆదివారం పుష్యమి నక్షత్రం రోజు సాయంత్రం 6 నుండి 7 గంటలలోపు ఈ పరిహారాన్ని చేయండి. ఉదయం కానీ మధ్యాహ్నం కానీ ఈ పరిహారాన్ని చేస్తే ఫలితం అంతంత మాత్రానే ఉంటుంది. సాయంకాలం మాత్రమే మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. అయితే తక్షణం ఫలితాన్ని మనం చూడగలుగుతాము. మనకు పట్టిన దరిద్రం తొలగిపోయి వెంటనే దశ మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అయితే మరి ఆ పరిహారాలు ఏమిటో ఇప్పుడు విశ్లేషంగా తెలుసుకుందాం.
అయితే ఉప్పు అనేది మనపై ఉన్నటువంటి నెగిటివిటీని, దుష్టశక్తి ప్రభావం, నకారాత్మక శక్తిని తొలగించగల అధిక శక్తి కలిగి ఉంటుంది. మరి ఈ ఉప్పుతో చేసే పరిహారం ఏమిటి అంటే, ముందుగా ఒక రాగి ప్లేటుని కానీ లేదా ఇత్తడి ప్లేటుని కానీ తీసుకోండి. ఇవి రెండు మీకు అందుబాటులో లేకపోతే కనుక మీరు స్టీల్ ప్లేట్ని కూడా వాడవచ్చు. ఆ ప్లేట్లో మీ దోసెడితో 2 దోసెల్లా దొడ్డుప్పుని వేయండి. ఆ దొడ్డుప్పు పైన ఎర్రటి నీళ్లను పొయ్యండి. అంటే కుంకుమ కలిపిన నీటిని ఆ దొడ్డుప్పులో పొయ్యండి. అలా పోసి అందులో ఒక తమలపాకుని ఉంచండి. ఆ తమలపాకుపై ఒక కర్పూరాన్ని వెలిగించండి. ఇలా ఎర్రటి నీళ్ళు, ఉప్పు, తమలపాకు, దానిపై కర్పూరం, ఇది ఎంతటి దుష్టశక్తి ప్రభావాన్ని అయినా ఇట్టే నిమిషాల్లో తొలగిస్తుంది. అలా తయారు చేసిన దానిని మీ ఇంట్లో ఉన్న యజమానునికి కానీ, యజమానురాలికి కానీ, లేదా మీ ఇంట్లో చిన్నపిల్లలు పదే పదే అనారోగ్య సమస్యల పాలవుతుంటే వారికి కానీ ఈ దృష్టిని తీసివేయండి. ఇలా దృష్టి తీశాక ఆ దృష్టి తీసినటువంటి నీరుని తమలపాకుతో సహా ఎవ్వరూ తొక్కని ఒక చెట్టు మొదట్లో పోసేయండి. ఇలా పోసివేయడం వల్ల ఎంతటి నరదృష్టి అయినా, నకారాత్మక శక్తి, చెడు కన్ను మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకి, మీ ఇంట్లో యజమానులకి ఎవ్వరికైనా సరే ఉన్న దృష్టి మొత్తం తొలగిపోతుంది. ఇక మీ ఇంటికి తగిలిన దృష్టి పోవాలి అంటే కూడా ఇదే విధంగా చేసి మీ ఇంటికి సవ్య దిశలో 3 సార్లు, అపసవ్య దిశలో 3 సార్లు మీ ఇంటి గుమ్మం బయట వైపు నిలబడి దిష్టిని తీసేసి ఆ నీరుని ఎవ్వరు తొక్కని ప్రదేశంలో వెయ్యండి. ఇలా చేస్తే తప్పనిసరి ఇంట్లో ఉండే దిష్టి దోషం తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహంతో మంచి మంచి ఆలోచనలతో సంపాదించే ఎన్నో రకాల మార్గాలు కనిపిస్తాయి. మీకు అవకాశం అనేది వస్తుంది. దానిని ఉపయోగించే మీ పద్ధతిని బట్టి విజయం అనేది ఉంటుంది. భగవంతుడు మనకు ఒక అవకాశాన్ని కల్పించడమే మన అదృష్టంగా భావించాలి. ఆ అవకాశాన్ని ఆయుధంగా మార్చుకొని విజయాన్ని సాధించే అంత గొప్ప మనస్తత్వం కానీ లేదా అంత కష్టం కానీ మనం తీసుకోవాలి. అప్పుడే మనం జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతాము. ఒక కష్టం వచ్చింది అని ఎదుర్కోలేక వెనకడుగు వేస్తే ఆ వ్యక్తి ఎప్పటికీ జీవితంలో లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందలేరు. కష్టానికి ఎదురుపడి మనం కష్టాన్ని తట్టుకొని ముందుకు సాగే అవకాశాలు ఖచ్చితంగా ఉండాలి. అంతటి ధైర్యం కూడా కలిగి ఉండాలి. అప్పుడే మనిషి జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు. సంపద మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం కాదు, కష్టాన్ని మీరు ఎదిరించి ముందుకు సాగండి. అప్పుడు డబ్బు మీ వెనకే వస్తుంది. కాబట్టి ఈ విషయాలను గుర్తుంచుకోండి. పరిహారాలు దృష్టి దోషాలను తొలగిస్తాయి, కానీ డబ్బుని పైనుండి కురిపించవు. అవి కురిపించడానికి మనకిచ్చే అవకాశాలు మాత్రమే. అంటే మనకుండే దృష్టి దోషం తొలగిపోతే చాలు, ఇక మనకు ఒక పాజిటివిటీ అనేది కలుగుతుంది. పాజిటివ్ ఎనర్జీతో మనం ఏదైనా సాధించగల నమ్మకం, శక్తి, ధైర్యం కలుగుతుంది. వీటితో మన జీవితాన్ని అందంగా మార్చుకునే బాధ్యత మనపైనే ఉంటుంది. మన ధైర్యం, నమ్మకం, కష్టం ఇవి మాత్రమే మనల్ని ఉన్నత స్థితిలో ఉంచగలుగుతాయి. ఇక తెలుసుకున్నారు కదా, మీకు ఉండే దృష్టి దోషం, నరదృష్టి తొలగిపోవడానికి చేసే పరిహారం ఏమిటో అని. ఈ వీడియో పూర్తిగా చూసి ఉంటే గనక, ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చితే గనక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది.